గత ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను పబ్లిక్ డొమైన్లో ఉంచలేదని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా ఇవాళ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ బాపిరాజులతో కలిసి కుటుంబ సమేతంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో కోడె మొక్కులు చెల్లించి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనం అందించగా ఆలయ ఈవో వినోద్ రెడ్డి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి రాజకీయం కోసం ఇతర అవసరాలకు వాడుకుందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటి కుటుంబ సర్వేను పబ్లిక్ డొమైన్లో ఉంచి నిపుణులతో చర్చించి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు అవసరాల ప్రణాళికను రూపొందిస్తామన్నారు. బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని కేటీఆర్ మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ అధ్యక్షునిగా తన తండ్రి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్, శాసనసభలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉన్నారని పేర్కొన్నారు. ఇందులో 2 పదవులను ఎస్సీ, బీసీలకు ఇచ్చిన తర్వాతే బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కు ఉంటుందని విమర్శించారు. కాంగ్రెస్లో బీసీలకు అన్యాయం జరిగితే ప్రతి నాయకుడు ప్రశ్నిస్తారని, బీఆర్ఎస్లో మాత్రం ఆ స్వేచ్ఛ లేదని మంత్రి పొన్నం ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ డైరెక్షన్ ఒకటే అని విమర్శించారు. ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటి సర్వేతో బీజేపీ, బీఆర్ఎస్లకు భయం పట్టుకుందని, అందుకే సర్వేను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీసీ కమిషన్ వేసి లెక్కలు తేల్చిన అనంతరం ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయని మంత్రి పొన్నం తెలిపారు. ఎన్నికల్లో ఓట్ల కోసం సర్వే చేయడం లేదని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాధ్యతతో సర్వే చేస్తున్నామన్నారు. సర్వేలో ఆధార్ ఇవ్వడం ఆప్షన్ అని, పాన్ కార్డు అడగడం లేదన్నారు. వివరాలు చెప్పాలనుకుంటే చెప్పాలని, లేదంటే అవసరం లేదన్నారు. కులం చెప్పకుంటే 999 ఆప్షన్ ఉందని, సర్వేకు వస్తున్న ఎన్యూమరేటర్ల విధులకు ఆటంకం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. జరుగుతున్నటువంటి కుల సర్వేకు ప్రతి తెలంగాణ పౌరుడు సహకరించమని ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ఎవరి సమాచారాన్ని ఇబ్బంది పెట్టేందుకు సంబంధించింది కాదు. ఇది బలహీన వర్గాలకు మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలోచన ప్రకారంగా భవిష్యత్తు ప్రణాళిక, అభివృద్ధికి సంబంధించిన దిక్సూచి అవసరం కొరకు తీసుకుంటున్న సమాచారము. ఇది రేపు దేశానికి అవసరమయ్యేటువంటి విధంగా ఉండేటువంటి విధంగా సమాచారం. కాబట్టి ఈ సందర్భంలో మాట్లాడుతున్న కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏం చేసిందని అడుగుతా ఉన్నాడు. అసలు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు కేటీఆర్ గారికి. కేటీఆర్ గారు ఒకవేళ నిజంగా మీరు బీసీల గురించి మాట్లాడే అర్హత సంపాదించాలంటే మీ దగ్గర ఉన్నటువంటి అధ్యక్ష పదవి కావచ్చు, కార్యనిర్వాహక అధ్యక్ష పదవి కావచ్చు, శాసనసభ పక్ష నాయకత్వం కావచ్చు, అందులో నుంచి ఏదో 2 పదవులు, ఒకటి ఎస్సీలకు ఒకటి బీసీలకు ఇస్తే మీకు మాట్లాడే అర్హత వస్తుంది కనీసం. ఇలా గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన మీరు మాట్లాడే అర్హత ఎక్కడిది? మీరు కుటుంబంగా ప్రాంతీయ పార్టీ అంటే ఒక రాజరిక వ్యవస్థ లెక్క ఉండేటువంటి మాట్లాడే వాళ్ళు ఎక్కడ మీరు బీసీలకు సంబంధించిన న్యాయం ఉంది? అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ కుల సర్వే దేశవ్యాప్తంగా జరగాలని డిమాండ్ చేస్తున్న సందర్భంలో ఇష్టం లేని బీజేపీ తెలంగాణలో బీసీలకు అన్యాయం చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కలిసి ఈ యొక్క సర్వేకు సంబంధించి అక్కడక్కడ అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ప్రభుత్వం జీవో నెంబర్ 18 ద్వారా యావత్ తెలంగాణ ప్రజల యొక్క సమాచారం తీసుకొని తద్వారా ఉన్నటువంటి అసమానతలు తొలగించి అన్ని రకాల న్యాయం చేయాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రజలు సహకరించండి. అందులో ఎక్కడ కూడా మీకు సంబంధించినటువంటి బ్యాంకు పెద్ద దానికి సంబంధించినటువంటి డిపాజిట్లో లేదా ఇతరత్ర అడుగుతలేరు, ప్యాన్ అకౌంట్ అడుగుతలేము, ఆప్షనల్ గా ఆధార్ అడుగుతా ఉన్నాం. భూముల వివరాలు ఇస్తే మీరు మీ యొక్క స్థితిగతులు తెలుస్తాయి. కాబట్టి ఇందులో దీనికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా ప్రభుత్వం సేకరణ చేస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి అపోహపడడం కానీ ఎటువంటి వేరే ఇతరత్ర ప్రభుత్వ అభద్రతకు ఫీల్ కావద్దని సందర్భంగా కోరుతూ వస్తున్నటువంటి రెమ్యునరేటర్లందరికీ కూడా సహకరించి మీ సమాచారం ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన మరొకసారి కోరుతాను. ఈ రాజకీయ పార్టీల ప్రలోభాలు, రాజకీయ పార్టీల ఉచ్చులో రెచ్చగొట్టే విధంగా ఉండేటువంటి అంశాలకు ప్రభావితం కావద్దని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సర్కార్ మీ యొక్క ఆకాంక్షల మేరకు వచ్చింది. ప్రజాపాలన భవిష్యత్తులో అన్ని వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఎజెండాతోటి ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఈ సమాచార సేకరణకు అందరూ తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.